హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి అంటే జేకామ్ వారు నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ ఎక్స్పోలో అయితే ఉన్నాము. ఇదేంటంటే సుమారుగా 60 మంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారు. అంటే గృహోపకరణాలు, అంటే ఒక ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి శుభకార్యాల్లో వేసుకునేటువంటి నగల దగ్గర నుంచి, అంటే చీరల దగ్గర నుంచి, అంతేకాకుండా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధించినటువంటి సామాన్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే చోట అయితే లభ్యమవుతున్నాయి. సో దీన్ని మీరు చూడాలనుకుంటే కనుక కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ అవుతుంది. మనకి నవంబర్ 7, 8, 9 ఈ 3 తేదీల్లోనూ ఇదైతే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఈ జేకామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అలాగే ట్రెజరర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. సో మనతోటి ఈ ఏదైతే జేకామ్ బిజినెస్ ఎక్స్పో ఉందో దానికి సంబంధించి జేకామ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సో ముందు మీ పేరు ఒకసారి చెప్పి దాని తర్వాత అసలు ఈ జేకామ్ అనేటువంటి బిజినెస్ ఎక్స్పో గురించి ఒకసారి తెలియజేయండి. ఓకే సార్, నా పేరు జేసీ జాన్ విలియమ్స్ అండి. నేను ఇప్పుడు జేసీఐ కాకినాడ యువ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను ఈ ఇయర్. సో జేకామ్ అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, జేసీఐ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. జేసీఐలో ఒక వింగే జేకామ్ అండి. ఈ జేకామ్లో 140 ఆఫ్ బిజినెస్ పీపుల్ కాకినాడ వాళ్ళు ఉన్నారు. సో మేమంతా కలిసి ఒక బిజినెస్ ఎక్స్పో కండక్ట్ చేసి ఇందులో వచ్చిన డబ్బులతో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకోసం ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. అలాగనే వి సపోర్ట్ లోకల్ బిజినెస్ అండి. కాకినాడలో ఉన్న పీపుల్ అంతా కూడా లోకల్గా వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకోవాలి, వారు కూడా లాభాల్లోకి వెళ్ళాలి. అందులో వచ్చిన కొంత డబ్బుని మేము పేద పిల్లలకి చదివించడానికి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అండి. బాగుంది సార్. యాక్చువల్గా ఏంటంటే వ్యాపారాత్మక ధోరణే కాకుండా వచ్చినటువంటి వ్యాపారంలో కొంత భాగాన్ని సొసైటీకి మేలు చేసే విధంగా కూడా ఖర్చు పెట్టాలనేటటువంటి వీళ్ళ ఆలోచన అభినందనీయమైనటువంటిది. దానికి కూడా మా ఛానల్ తరపు నుంచి మేము కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు అంటే ఏవే స్టాల్స్ ఉన్నాయో ఒకసారి అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి లోపలికి వెళ్ళి స్టాల్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి అసలు ఫ్లోటింగ్ ఎలాగుంది, అసలు ఏ స్టాల్ ఏంటి అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం పదండి. సో మనకి ఫస్ట్ ఇక్కడ శ్రీ శంకేశ్వర్ మెటల్స్ అనేటటువంటి షాప్ అయితే ఉంది. ఈ షాప్కి సంబంధించినటువంటి ఆయన అయితే ఇక్కడైతే ఉన్నారు. సో ఒకసారి వారిని కూడా ఒకసారి అడుగుదాం. హాయ్ సార్. సార్ ఏంటి ఇప్పుడు 7వ తారీఖు అయితే స్టార్ట్ చేశారు, అంటే ఇప్పుడు ఈ జేకామ్లో ఇలా పెట్టడం అనేటటువంటిది ఎలా ఉంది, అసలు మీకు ఏమైనా వచ్చాయి, అసలు అంటే కస్టమర్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఇది లాభంగా ఉందా మీకు? అవును సార్, ఇది నేను ఆల్రెడీ స్టాల్ పెట్టాను 3rd టైం, కానీ ఈసారి వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు రాలేదు. అందరూ వాకిన్స్ బాగున్నాయి, నిన్నటి మీద ఇవాళ ఇంకా వాకిన్స్ బాగున్నాయి, క్లయింట్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అది కన్వర్ట్ అవుద్ది బిజినెస్లో. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత మేము ఒకసారి మళ్ళీ ఫాలో అప్ చేస్తాం, బిజినెస్ కన్వర్ట్ అవుద్ది అండి. లేదు, వాకిన్స్ అయితే చాలా బాగున్నాయి, రెస్పాన్స్ అయితే బాగుంది. ప్లైవుడ్స్ ఇవన్నీ లామినేట్స్ మేము అన్నీ అలా కవర్ చేస్తాం. సో మీకు ఎవరికైనా కలిసి చెప్పండి. సో కాకినాడ మెయిన్ రోడ్లో షాప్కి తిరిగి ఎక్కడ ఏముంది అనేది తెలుసుకోవడం కన్నా ఇక్కడికి వస్తే ఒక్కసారి అన్ని షాపులు అయితే కనబడుతున్నాయి. మనం ఇప్పుడే చూసాము. సో బిల్డింగ్ సంబంధించినటువంటి ఇంటీరియర్ డిజైన్ సంబంధించినటువంటి చూసి ఇప్పుడు ఇక్కడ మనకి క్లాసిక్ సెంట్రల్ అంటే ఇది ఏదో మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి షాప్, ఇది షాప్ సంబంధించిన స్టాల్ కూడా ఇక్కడ ఉంది. సో మేడం ఉన్నారు, ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, ఇక్కడైతే మీరు జేకామ్ సంబంధించిన దాంట్లో స్టాల్ పెట్టారు, వాకిన్స్ ఎలా ఉన్నాయి, అసలు మీకు ప్రాఫిటబుల్ గా ఉందా, ఎలా ఉంది అనిపిస్తుంది ఇది మీకు? బాగుందండి.
అంటే ఎన్ని రకాల ఐటమ్స్ అంటే షోరూమ్ మీద అయితే యాక్చువల్ చాలా పెద్దది, అన్ని రకాల ఐటమ్స్ పెట్టలేము. బట్ ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు అంటే నిన్నటికి ఇవాళకి ఎంతమంది వచ్చారు? పార్టీ వేర్ ఐటమ్ అవన్నీ పెట్టామండి. పార్టీ వేర్ డైలీ యూస్ కి సంబంధించినవి అన్ని పెట్టామండి. బాగుందండి, రెస్పాన్స్ అది బాగుందండి. అంటే ఏ టైమింగ్స్ లో ఉంటుందమ్మా? మార్నింగ్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుంది? మార్నింగ్ 10 నుంచి ఉంటుందండి, నైట్ 9 వరకు ఉంటుంది. అంటే జనాల రెస్పాన్స్ ఏ టైంలో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు? ఈ టైంకి 12, ఆ టైంకి 11 నుంచి ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇంకా ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనకి కంప్యూటర్ సంబంధించినటువంటి హార్డ్వేర్ పెరిఫెరల్స్ అమ్మేటటువంటి శ్రీ సొల్యూషన్ స్టాల్ అయితే ఉంది, అక్కడైతే ఉన్నాము. సార్ ఏంటి ఈ స్టాల్ గురించి ఒకసారి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి దీని గురించి. ఇదేంటంటే సార్ బ్రదర్ కంపెనీ. ఇది బ్రదర్ ఏంటంటే మీకు జాపనీస్ కంపెనీ విత్ 118+ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ కంపెనీ. ఇదేంటంటే మీకు ప్రింటర్స్, స్కానర్స్ ఉంటాయి. ప్రింటర్స్లో కూడా మీకు రకాలు ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్ ఉంటాయి. సో బ్రదర్లో అడ్వాంటేజ్ అంటే అంత ఈజీగా కంప్లైంట్స్ రావు. ఇదేంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఎక్కువ పోతుంది. మనకంటే ఎక్కువగా ఇది మేజర్గా మీకు ఏపీలో మొత్తం కోర్ట్స్ 508 కోర్ట్స్ ఉన్నాయి. అన్ని కోర్ట్స్ని బ్రదరే వాడతారు. అలాగే మీకు బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ 2037 బ్రాంచెస్ ఉంటాయి, అన్ని చోట్ల బ్రదరే. సో మేజర్గా గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో బాగా వాడతారు. ఇంకోటి వచ్చరికి మీకు ఏంటంటే రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ పడుతుంది, ప్లస్ మీకు కంప్లైంట్స్ చాలా చాలా తక్కువ. ప్రతిదీ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్. నేను బ్రదర్ అంటే మీ బ్రదర్కి సంబంధించి చెప్తున్నాను అనుకున్నా. బ్రదర్ అనేది కంపెనీ ఉందా యాక్చువల్గా? ఇది 118 years ఓల్డ్ అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ కలిపి ఇంతకుముందు మన కుట్టు మిషన్ ఉంది కదా, స్వింగ్ మిషన్, అది సర్వీస్ చేసేవాళ్ళు. అది క్వాలిటీ అంతా లేదని చెప్పేసి వీళ్ళే స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్వింగ్ మిషన్స్ స్టార్ట్ చేసిన కంపెనీ. సో ఇది 1908లో వచ్చింది, కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది 118+ ఓల్డ్ కంపెనీ అనమాట. సో కుట్టు మెషిన్ సూదితో మొదలుపెట్టినటువంటి వాళ్ళు కంప్యూటర్ దాకా అయితే వచ్చేసారు. సో అది బ్రదర్కి సంబంధించినటువంటిది. ఈ ప్రింటర్ ఏంటి సార్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటివి? ఇది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్, కలర్ రెండు వస్తుందండి. దీంట్లో ప్రింట్ కాస్ట్ వచ్చరికి హార్డ్లీ 20 పైస్ లోపల పడుతుందండి. అంటే బ్లాక్ వచ్చరికి ఒక 15 పైసలు, కలర్ వచ్చి మాక్సిమం 30 పైసలు. దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. అలాగే వైఫై మీరు ఎక్కడి నుంచైనా ప్రింట్ ఇవ్వచ్చు, వరల్డ్లో ఎక్కడి నుంచైనా. అది ప్లస్ మీకు బోత్ సైడ్ ప్రింట్ వస్తుంది. మీరు సిస్టమ్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ ప్రింట్ ఇస్తే 10 పేజీలు ఆటోమేటిక్ అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ ఇచ్చేస్తుంది. సో మెయింటెనెన్స్ చాలా తక్కువ పడుతుంది. ఫోటో పేపర్తో కూడా వస్తుందా ఇది? ఇది మీకు ఫోటో కమ్ నార్మల్ పేపర్స్ కూడా తీసుకొచ్చండి. మెయింటెనెన్స్ చాలా చాలా తక్కువ, పవర్ కూడా చాలా తక్కువ దీనికి, 12 watts. ఇంకోటి మన దగ్గర లేజర్ ప్రింటర్ ఉంటాయి సార్. మామూలుగా లేజర్ ప్రింటర్ అంటే అందరు రీఫిల్లింగ్ కానీ కంపాటబుల్ కానీ వాడతారు. బ్రదర్లో లేజర్ అడ్వాంటేజ్ అంటే ఒరిజినల్ క్యాటరేజ్ 900 రూపాయలు, 2600 కాపీలు వస్తాయి. అదే మామూలుగా బయట కంపాటబుల్ అవి 500కి అది కొంటారు, అది థర్డ్ పార్టీది. యాక్చువల్గా వాడితే వారంటీ ఎవరెవరు. దాంట్లో 500కి 1000 కాపీలు వస్తాయి. కానీ అంటే ఒక 2000 కాపీలు కావాలంటే అక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక్కడ 900కి ఒరిజినల్ 2600 కాపీలు వస్తాయి. అందుకే మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇవి తీసుకుంటాం. సో మనకి చాలా వరకు టీవీలో అయితే మనం చూస్తున్నాము, ఎందుకంటే టచ్ ప్యానల్ తోటి చాలా రాజకీయ అంశాలు కానీ రకరకాల అంశాలను అయితే ఇమేజ్ చూపిస్తున్నారు. సో అలాంటిది టచ్ స్క్రీన్తో ఉన్నటువంటి వాల్ ఇది. సో దీనికి సంబంధించి ఎలా ఉందనేటువంటిది ఒకసారి వీళ్ళు అడుగుదాము. తర్వాత నేను కూడా ఒకసారి టచ్ చేసి చూస్తాను. సో అదే విషయం, దీని గురించి ఏవైతే ఉన్నాయి దీంట్లో ఫీచర్స్ ఒకసారి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సాల్టర్ బ్రాండ్ సార్ ఇది. మనకి ప్యానల్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్యానల్, దట్టు అన్బ్రేకబుల్ అండి. లైక్ ఇప్పుడు మనకి ప్రొజెక్టర్స్ టైప్ మనకి కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ అన్నింటిలో కూడా వేస్తున్నారు కదా, దానికి మనం యూస్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే పిల్లల దగ్గర కూడా మనం భయపడిన పని ఉండదు. దట్టు మనకి 3 years వారంటీతో వస్తుంది, ఆన్ సైట్ వారంటీ. మనం ఏంటంటే మీకు ఇప్పుడు ఇదిగోండి, మనకి ఇది ఏంటంటే సేమ్ డైరెక్ట్ ఆండ్రాయిడ్ టైప్ అండి, ఇంక్లూడింగ్ 8 GB ర్యామ్తోని, నెక్స్ట్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందండి. మనకి ఇది ఇంక్లూడింగ్ వీడియోస్ కూడా ప్లే అవుతుంది సార్. నెక్స్ట్ ఇందులోనే మనం డైరెక్ట్గా కూడా మనం ఒక దాన్ని రౌండ్ చేసుకొని కానీ మనం ఇదిగోండి సార్, రౌండ్ చేసుకొని మనం దీనికోసం క్లాసెస్ ఏమైనా చెప్పుకోవడం కూడా ఈజీగా ఉంటుందండి. బెలన్ కూడా మనకి ఇది సెట్టింగ్స్ వచ్చేసి సేమ్ డైరెక్ట్ ఆండ్రాయిడ్ వస్తుందండి, ఇంక్లూడింగ్ మీకు లైక్ సౌండే కాదు అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ సిస్టమ్స్లో ఏంటంటే మనకి ఉంది కదా, ఇదిగోండి అవునండి, ఇదిగోండి స్టోరేజ్ స్పేస్ 128 GB, నెక్స్ట్ అలాగే రన్నింగ్ ర్యామ్ కూడా 8 GB ర్యామ్తో వస్తుందండి. మెయిన్గా మనకి ఏంటంటే కనుక అన్బ్రేకబుల్ గ్లాస్ అనేది, ఇంక్లూడింగ్ మనకి టచ్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ఏమైనా కూడా మనకి ప్రాబ్లం ఉండదు సార్.
సో ఇప్పుడు స్టూడెంట్స్ మనకి బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేవారండి. ఇప్పుడు అన్ని స్కూల్లో కాలేజెస్లో కూడా మనకి మ్యాక్ వెళ్తే కనుక మనకి ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది మనకి మ్యాండేటరీ చేశారండి. సో ఇదేంటంటే మనకి 3 years వారంటీతో వస్తుంది. ఇందులో కూడా మనకి వేరియంట్స్ వచ్చి 65 inches ఉంటుంది, నెక్స్ట్ 75 inch ఉంటుంది, 86 inch ఉంటుంది. ఇది ఎన్ని ఇంచెస్ అండి? ఇదైతే మనకి 75 inches అండి. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా 1,10,000. మనం ఈ ఎక్స్పోలో అయితే కనుక దీన్ని 99,000కి ఇస్తామండి ఎవరికన్నా. అది కాకుండా కాలేజెస్ కానీ B2B ఆర్డర్స్ ఏమైనా మనకి ఏమైనా ఉంటే కనుక, ఎక్కువ నెంబర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా మనం స్పెషల్ ప్రైస్లో వర్కౌట్ చేసి మనం ఎక్స్ట్రా వారంటీ ఇవ్వడం కూడా ఛాన్స్ ఉందండి. చూసారు కదా, ఏదైతే అదిరిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇది 8GB ర్యామ్ 128GB దాంతో అయితే వస్తుంది. సో ఎక్స్పోలో ఇంకొక స్టాల్కి అయితే వచ్చాను. ఆంపియర్ అనేటటువంటి బ్రాండ్. ఇది అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. అసలు దీని ఫీచర్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటిది ఒకసారి ఆయన అడుగుదాం. సార్ ఏంటి ఇది, ఈ కంపెనీ యాక్చువల్గా పేరైతే నేను ఎప్పటిదాకా వినలేదు. ఎక్కడ కంపెనీ ఇది అసలు? మనది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండి. గ్రీవ్స్ వాళ్ళది సంస్థ. 165 years నుంచి మనకి సంస్థ ఉందండి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి వచ్చి 17 years అయిందండి. మన ఎలక్ట్రిక్ ఎక్స్క్లూజివ్ ఈ వింగ్ పేరు వచ్చి యాంపియర్ సార్. యాంపియర్ బ్రాండ్ ఇవాళ ఇండియాలో టాప్ 5లో ఒక బ్రాండ్గా మనది యాంపియర్ అనేది రన్ అవుతుంది సార్. కాకపోతే మన కాకినాడ లొకేషన్ కానీ ఈ బ్రాండ్ లేదు. మనం రీసెంట్గా 1 month బ్యాక్ ఈ లొకేషన్ మనం తీసుకొచ్చామండి. మీకు దట్టు మనది LFP బ్యాటరీ వస్తుందండి. LFP బ్యాటరీ అంటే లిథియం ఫెరోఫాస్ఫేట్ 100% సేఫెస్ట్ బ్యాటరీ అండి. అంటే చాలా ఇప్పుడు అపోహలు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పేలిపోతాయేమో కాలిపోతాయేమో ఉంటుంది, కానీ మనది వచ్చేటప్పటికి 100% సేఫెస్ట్ అండి. మీరు గూగుల్లో కూడా దాన్ని సెర్చ్ చేయొచ్చు, దాని డీటెయిల్స్ వస్తుంది. దట్టు మనది ఏంటంటే సార్ 5 years 75,000 kilometers వారంటీ ఇస్తున్నామండి. 5 సంవత్సరాలు కానీ 75,000 kilometers కానీ ఇంక్లూడింగ్ వారంటీ, బండితో పాటు మేము స్టాండర్డ్ వారంటీ ఇచ్చేస్తున్నామండి. ఈ మోడల్ పేరు వచ్చి నెక్సస్ అండి. ఇది 1,30,000 స్టార్ట్ అవుతుంది. ఆ మోడల్ పేరు వచ్చి యాంపియర్ గ్రాండ్ అండి. నాన్ రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర ఉంటుందండి. 65,000 నుంచి నాన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దట్టు ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ ఈ స్కూటర్గా రావడం జరిగిందండి. సో 7 inch టచ్ డిస్ప్లే ఉంటుంది, 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది, లిథియం LFP బ్యాటరీ వస్తుంది, మీకు 25 liters బూట్ స్పేస్ వస్తుందండి. మన స్టోర్ అడ్రస్ వచ్చి లక్ష్మీ థియేటర్ పక్కన సినిమా రోడ్లో కాకినాడ స్టోర్ పెట్టాం సార్. సేల్స్ సర్వీస్ స్పేస్ కూడా మా దగ్గర ఉంటాయండి. కస్టమర్లకి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము వ్యాపారంలోకి రావడం జరిగిందండి. సో మా సమాజానికి మన వంతు ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలి, మనం కంట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతోనే మనం యాంపియర్ అనేది తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో రావడం జరిగిందండి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి మాలేశారో అప్పటి నుంచి వారాహి మాలే కాదు, వారాహి మాత కూడా ఫేమస్ అయిపోయారు. ఇక్కడ నా దృష్టి ఒకటి అయితే ఆకర్షించింది ఏంటంటే వారాహి ప్రీమియం రైస్. అసలు ఏంటి వారాహి ప్రీమియం రైస్, దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఈ పేరు ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం ఒకసారి వీళ్ళైతే అడుగుదాం. హాయ్ బాస్. హాయ్ సార్. కాదు ఏంటి ఈ వారాహి అనేటటువంటి ఈ బ్రాండ్కి అదే ఈ పేరు ఎందుకు పెట్టారు అసలు? సార్ ఫస్ట్ థింగ్ వారాహి అమ్మవారి పేరు సార్, ఇది దేవుడి పేరు. దాంతోపాటు మా అభిమాని అయిన పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వారాహి ఫేమస్ అయింది సార్. సార్ మీద ఇన్స్పిరేషన్తో వారాహి అన్నది కూడా స్టార్ట్ చేసామండి. దాంతో మాకు వారాహిలో 4-5 రకాల బ్రాండ్స్ అన్నది స్టార్ట్ చేసాం సార్. రైస్లో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీతో కస్టమర్ చాయిస్ని బట్టి మనం వాళ్ళకి ఇస్తున్నాం సార్. అంటే ఇందులో ఏ రకాలు ఉన్నాయి దీంట్లో? అంటే నాకేమో కనబడుతున్నాయి, యాక్చువల్ నాకు అన్ని కలిపి బియ్యమే. అంటే ఏది రకం నాకైతే తెలీదు, మీరు ఒకసారి చెప్పండి దీంట్లో క్వాలిటీస్. మనకి స్వర్ణ ఆర్జేల్ అని ఒక రైస్ ఉంది సార్. ఇది వచ్చినప్పటికి స్వర్ణ అండి. అలాగే మనకి చాలా మంది ఏంటంటే పులిహార ఆటలకి చేసుకోవడానికి రైస్ అడుగుతున్నారు సార్. పులిహార చేసుకోవడానికి మనకి సోనా మసూరి రైస్ అని పులిహారకి టాప్ క్వాలిటీ అండి. అలాగే మనకి వారాహిలో స్పెషల్ వచ్చినప్పటికి మన వారాహి HMT జీరా రైస్ సార్. రైస్ వచ్చినప్పటికి చాలా సన్నంగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం బకారా రైస్ కానీ డైలీ కుకింగ్కి రైస్ అన్నది చాలా సాఫ్ట్, నంబర్ 1 క్వాలిటీ సార్ జీరా రైస్ అండి ఇది. అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఏంటంటే వీకెండ్ వచ్చేటప్పటికి బిర్యానీ ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు. సో దానికి ఏమైనా సెపరేట్గా ఏమైనా బ్రాండ్ ఉందా మీ దాంట్లో? సార్ బిర్యానీకి వచ్చినప్పటికి మన దగ్గర వారాహి HMT జీరా ఉందండి. మన బిర్యానీకి కానీ దమ్ బిర్యానీకి అన్నిటికి కూడా పర్ఫెక్ట్ చాయిస్ సార్. అది చాలా సన్నంగా ఉంటుంది, రైస్ కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది, బాగుంటుంది సార్ అది. ఇప్పుడైతే ఈ జేకామ్కి సంబంధించినటువంటి ఎక్స్పోలో అయితే మీ యొక్క స్టాల్ అయితే చూసాము. అంటే ఒరిజినల్గా దీనికి సంబంధించి మాకు వారాహి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇది వచ్చినప్పటికి మనకి కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో ఉందండి. చిన్న మార్కెట్ గేట్ లోపల దురంగుడి ఉంటుంది సార్. దాని పక్కనే స్టార్టింగ్ షాప్ అండి. మన షాప్ వచ్చి శివ ట్రేడర్స్ హోల్సేల్ కిరాణా స్టోర్ సార్. ఇక్కడ మీకు కావాల్సిన రైస్ వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి. దాంతోపాటు మన డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ కూడా మన దగ్గర ఉంటాయి సార్. సో అదండి వారాహి రైస్లో ఉన్నటువంటి వెరైటీస్. మీకు కూడా ఒకవేళ ఈ వెరైటీస్ కనుక టేస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఎగ్జిబిషన్కైనా వచ్చేయండి, లేదనుకుంటే జగన్నాథపురం దగ్గర వాళ్ళ షాప్ ఉందట, అక్కడికైనా వెళ్ళండి. సో ఉన్న స్టాల్స్ అన్నింటిలోకి పిల్లలు కనుక ఇటుగా వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆగిపోయేటటువంటి స్టాల్ ఇదే. ఏంటంటే ఇది బెస్ట్ చాయిస్ న్యూ బోర్న్ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అసలు ఏ వెరైటీలు ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి మేడం అనేది తెలుసు. హాయ్ మేడం. అమ్మా అసలు ఏంటిది, ఏం వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? చిన్న పిల్లల్ని ఆకర్షించేటువంటి ఏమున్నాయి ఇక్కడ? బై బర్త్ బేబీ నీడ్స్ అన్నీ అండి.
పుట్టిన దగ్గర నుంచి 0 నుంచి వాళ్ళకి 10 years వరకు ఎలాంటి నీడ్స్ ఉన్నా ఏదర్ క్లాతింగ్ కానీ, బెడ్డింగ్ కానీ, టాయ్స్ కానీ, మైండ్ గేమ్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. పిల్లలకి పుట్టిన తర్వాత 21 days వేయడానికి క్రెడిల్స్ ఉంటాయి. క్లాతింగ్ మస్లిన్ కాటన్ అని చెప్పి ఇలా సాఫ్ట్గా మెటీరియల్ ఉండేలాగా జుబ్బాల దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. జస్ట్ బోర్న్ బేబీ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంటే ప్రైసెస్ ఎలా ఉంటాయి అంటే బయట అంటే బయట ప్రైజెస్ తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ఉంటాయండి. మేము హోల్సేల్ గా కూడా సప్లై చేస్తామండి కావాలంటే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే మీకు మామూలుగా అసలు ఈ షాప్ ఎక్కడ ఉంది కాకినాడలో? మనది మసీ సెంటర్ లో, మెయిన్ రోడ్ మసీ సెంటర్ లో బాలాజీ మెడికల్స్ ఆపోజిట్ లోనే ఉంటుందండి బెస్ట్ చాయిస్. ఈ లెఫ్ట్ సైడ్ కేదార్ సిటీ ఇది ఉంటుంది డ్రై ఫ్రూట్ షాప్. సో మసీ సెంటర్లో వీళ్ళ బెస్ట్ చాయిస్ షాప్ అయితే ఉంది. ఎవరికైనా కనుక అంటే ఒకవేళ ఎగ్జిబిషన్లో కనుక మిస్ అయితే మీరు మంచి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకు సంబంధించినటువంటి టాయ్స్ కానీ లేదంటే జస్ట్ బోర్న్ సంబంధించినటువంటి క్లాత్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఒకసారి బెస్ట్ చాయిస్కి వెళ్ళండి, చూసి కొనుక్కోండి. బెస్ట్ చాయిస్ అంటే కిడ్స్ ఫస్ట్ చాయిస్ అండి. ద బెస్ట్ ప్రైజెస్ విత్ బెస్ట్ క్వాలిటీ. హాయ్ అండి, ఏంటి వెరైటీగా కనబడుతుందో చూస్తున్నారా? సో అలాంటి ఒక వెరైటీ షాప్ అనేది మీకు చూపించబోతున్నది. ఏంటంటే సీసీ కెమెరాలు మామూలుగా కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటివన్నీ కూడా నా కళ్ళెదురుకుండా ఉన్నాయి. అవి చూడాలంటే మీరు ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి నా ఆపోజిట్లో చూడాలన్నమాట. సో ఇటు కాదు అటు చూడండి. సో హై విజన్ టెక్నాలజీ సంబంధించిన స్టాల్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ గురించి అయితే ఆయన వివరిస్తారు. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఏంటి నాకైతే భలే వెరైటీ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదో రోబోకాప్ సినిమాకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి వీటిలో వెరైటీలు ఏంటి అసలు? ఏం లేదండి, జనరల్గా సీసీ కెమెరాస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. మొబైల్ ఎంత ఇంపార్టెంటో మనకి, మన హౌస్కి, మన బిజినెసెస్కి, మన ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటన్నిటికి కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం మనుషుల్ని పెట్టి సెక్యూరిటీ పెట్టినా ఇది ఇచ్చినంత బ్యాకప్ అవుట్పుట్ ఎవరు ఇవ్వలేరు. పక్కా ఎవిడెన్స్ తోటి ఉంటుంది. సీసీటీవీ అనేది మీకు క్రైమ్ రేట్ తగ్గించడానికి కానివ్వండి, దొంగతనాలకు కానివ్వండి, ఎటువంటి గొడవలకి కానివ్వండి, దేనికైనా సరే సీసీటీవీ కెమెరా అనేది ఉంది అంటే ఆ పర్సన్లో, తప్పు చేసే పర్సన్లో కూడా ఒక చిన్న భయం క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఒక స్టెప్ వెనక్కేస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే స్పెషలైజ్డ్గా 1000 రూపాయల నుంచి మన దగ్గర 1,00,000 రూపాయల వరకు కూడా కెమెరాస్ ఉంటాయండి. అదంతా కూడా మనకి 1000 రూపీస్ అనేది బేసిక్ వెర్షన్లో వస్తాయి. వైఫై కెమెరాసు, సోలార్ కెమెరాసు, సిమ్ కెమెరాసు, పీటీడీజెడ్ కెమెరాసు, ఐపీ కెమెరాసు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది రొయ్యల చెరువులకి రెగ్యులర్గా వాడతారండి. ఇది 360 degrees కస్టమర్స్ ఇంట్లో ఉండి మొబైల్లో ఆపరేట్ చేస్తూ దీన్ని మనం ఆపరేట్ చేసుకుని రొయ్యల చెరువులు అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ తోటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది బాగా సెక్యూరిటీ అనమాట. అంటే 100-150 హాఫ్ కిలోమీటర్ వరకు కూడా అది జూమ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసుకొని పర్టికులర్గా ఆయన అలెక్ట్ అవ్వచ్చు, ఓనర్ అనే పర్సన్. అందులోనే ఇవన్నీ చిన్న చిన్న మోడల్స్ అండి. ఇది రెగ్యులర్గా ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి వాడుతుంటారు. ఇది బేసిక్లో వచ్చేసి మనకి మంచి ప్రైస్లో దొరుకుతుందండి. నాకు వెనకాల ఇదేదో కనబడుతుంది, ఏంటి సార్ ఇది? ఇది వీడియో కాలింగ్ బెల్ అండి. ఇది చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. అది చాలా కాలంగా ఉంది, పెద్ద పెద్ద సిటీలో వాడేవారు. ఇప్పుడిప్పుడే మన కాకినాడ సైడ్కి వస్తుంది. ఇది ఏంటంటే మనం అపార్ట్మెంట్లో మల్టిపుల్ ఫ్లాట్స్ ఉన్న చోట ఇది ఇన్స్టాల్ చేస్తాము. ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు ఇలాగ డయల్ చేస్తే, విజిటర్ వచ్చినప్పుడు డయల్ చేస్తే, ఎవరికైతే ఫ్లాట్ నెంబర్కి డయల్ చేస్తారో వాళ్ళ ఫ్లాట్లో ఇలాగ కాల్ వస్తుంది. వితౌట్ డోర్ ఓపెనింగ్ దే ఆర్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ అండి. ఇన్ కేస్ అతనితో మనకి నీడ్ ఉంది, ఆయన పైకి రావాలి అనుకుంటే కాల్ మాట్లాడిన తర్వాత డోర్ అన్లాక్ చేస్తే ఇట్లా డోర్ ఓపెన్ అవుతుందండి. డోర్ ఓపెన్ అయిన తర్వాత కాల్ ఎండ్ అయ్యాక డోర్ ఆటోమేటిక్గా 5 secondsకి డోర్ వేయగానే మళ్ళీ లాక్ అయిపోతుంది. ఇది మీరు ఎంత బలవంతంగా లాగినా కూడా రాదండి. ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ దీన్ని ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ సెన్సార్ అంటారు. యాక్సెస్ కంట్రోల్ అని కూడా అంటారు. మొత్తం ఎంటైర్ సెటప్ని యాక్సెస్ కంట్రోల్ విత్ వీడియో డోర్ లాక్ సిస్టమ్ అండి. ఇది మొబైల్కి కూడా కాల్ వస్తుంది. మీరు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇక్కడ ఎవరన్నా వచ్చి మీ ఫ్లాట్కి కాల్ చేయగానే అక్కడ మీ మొబైల్కి, ఇక్కడ ఇంట్లో ఉన్న స్క్రీన్కి రెండింటికి కాల్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్కి, పేరెంట్స్ ఎక్కడ ఉండి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండి జాబ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. రెగ్యులర్గా పెట్టించుకుంటున్నారు. మిడ్ నైట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి డే టైం కాబట్టి వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు. సో అదండి, మీరు ఎక్కడైనా ఇంటికి హ్యాపీగా కనుక మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కనుక ఇలాంటి సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి అయినా కానీ మానిటర్ చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు గుండెల మీద చేసుకుని అక్కడ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక విధంగా ఒక మూడో నేత్రం మిమ్మల్ని అయితే రక్షిస్తూ ఉంటుంది. సో ఈ హై విజన్ సంబంధించినటువంటి ఈ యొక్క స్టాల్ ఒకవేళ మీ దగ్గరికి కనుక రావాలంటే కనుక అంటే ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మిస్ అయితే ఎక్కడికి రావాలి? మా షాప్ వచ్చేసి నియర్ ఆనంద్ భారతి గ్రౌండ్ ఆపోజిట్ చందమామ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎదురుగుండా ఉంటుందండి. బిసైడ్ గంగా హోమియో మెడికల్ స్టోర్.
మన షాప్ దాదాపు 8 సంవత్సరాల నుంచి మనం బిజినెస్లో ఉన్నామండి. మనకి గుంటూరు, కరీంనగర్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అట్లాగే మనకి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏ కార్నర్ నుంచి కాల్ చేసినా మీ లోకల్లోనే మాకు టెక్నీషియన్స్ ఉంటారు. సో మీ లోకల్ టెక్నీషియన్ తోటే మేము కెమెరాస్ అనేది మీకు ఇన్స్టాల్ చేపిస్తాం తక్కువ ప్రైస్లో. గుడ్ క్వాలిటీ కెమెరాస్ అండ్ గుడ్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. 24/7 మా సర్వీస్ అవైలబిలిటీ ఉంటుందండి. సో ఇప్పటివరకు గృహోపకరణాల గురించి ఏదో చూసాము, బట్ ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, సో అలాంటి ఇల్లాళ్ళు కలకలాడుతూ ఉండేటటువంటివి అంటే వాళ్ళు కట్టుకుంటే వచ్చేటువంటి శారీస్. ఈ శారీస్ సంబంధించిన స్టాల్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో మేడం కూడా ఇక్కడ అయితే ఉన్నారు. మేడం అసలు చెప్పండి, అసలు ఏ రకమైనటువంటి శారీస్ ఇక్కడ ఉన్నాయి, అసలు ఈ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న రా మ్యాంగో శారీస్, ప్యూర్ విస్కస్ జార్జెట్స్, షిఫాన్స్, యాప్లిక్ వర్క్ శారీస్, అండ్ అలాగే మనకి ఇప్పుడు స్పేస్ సిల్క్ దాంట్లో ఆర్గాంజా స్టైల్స్ వస్తున్నాయి. అంటే హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అవి వస్తున్నాయి. హ్యాండ్ పెయింటెడ్ మీద కర్దానా బోర్డర్స్, బ్లౌజెస్, స్కాలోప్ బోర్డర్స్ వచ్చే శారీస్ మన దగ్గర. కాటన్, సిల్క్, జార్జెట్స్ అన్ని చాలా రకాల ఐటమ్ ఉంటుంది. అంటే మన దగ్గర మా షాప్ది వచ్చేసి హోల్సేల్ అనమాట. సో మన దగ్గర వచ్చేసి 250 రేంజ్ నుంచి 5000 రేంజ్ వరకు కలెక్షన్ ఉంటుంది. సో అందరికీ చాలా రీజనబుల్ ప్రైజెస్, ప్రతి ఒక్కరూ కొనుక్కునేలా ఉంటుంది రేట్ వచ్చేసి మనకి. సో అంటే ఎవ్రీ ఆర్డినరీ పర్సన్ క్యాన్ బై అనమాట. అంటే ఈ మధ్యన డిజైనర్ కస్టమైజేషన్ అనేటటువంటి కొన్ని ట్రెండ్స్ అయితే నడుస్తున్నాయి. అంటే అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి మీ షాప్లో? అంటే డిజైనర్ పీసెస్ అయితే చాలా ఉంటాయండి. క్యాటలాగ్ ఐటమ్స్ ఉంటాయి, డిజైనర్ పీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా సజెషన్ కావాలంటే చెప్తాము. సో ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసాము శారీస్ది. అందులో cloth_nest అని టైప్ చేయండి. క్లాత్ నెస్ట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందరూ ఫాలో అవుతే మనకి ఇప్పుడు అప్డేట్స్ ఏవైతే శారీస్ ఉన్నాయో కలెక్షన్ అన్ని దాంట్లో అప్డేట్ ఇస్తున్నాము. సో మీరు ఫాలో చేయండి. అండ్ మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని పింగ్ చేయండి, మేము షిప్ చేస్తున్నాము, ఎక్కడికైనా షిప్ చేస్తాము. సో అదండి, అంటే మీరు కష్టపడి మళ్ళీ మెయిన్ రోడ్లో షాప్ దాకా వెళ్ళడానికి బద్దకం అనుకుంటే కనుక ఇది కింద కనబడుతుంది కదా QR కోడ్కి మీరు స్కాన్ చేయొచ్చు. లేదనుకుంటే cloth_nest అనేటటువంటి పేజ్ని కూడా మీరు ఒకసారి ఫాలో చేయండి. అక్కడ DM చేస్తే కనుక వారు మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తారంటున్నారు. సో ఇప్పటివరకు ఇళ్ళకి సంబంధించినటువంటి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూసాము, ఇంట్లో ఉండేటటువంటి గృహోపకరణాల గురించి కూడా చూసాము. కాకపోతే ఇవన్నీ ఉండాలంటే ముందు మనకు కావాల్సిన ఇల్లు ఉండాలి. సో ఆ ఇల్లు వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అసలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, దాని డీటెయిల్స్ అయితే చెప్పడానికి మనతో ఉన్నారు. అయితే సార్ అసలు మీకు సంబంధించిన ప్రాజెక్ట్ పేరు చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు చెప్పండి. ఓకే, మనకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే మీకు ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయండి. మీకు కాకినాడ ఎనీ ఏరియా అండ్ ప్రీమియం కాన్సెప్ట్లో ఉంటాయి అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి. మనకి 36 lakhs నుంచి 2 crores వరకు మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు 2 BHK 3 BHK ఎనీ ఫేసింగ్ బడ్జెట్. మీరు రిక్వైర్మెంట్ మాకు ప్రాపర్గా రిక్వైర్మెంట్ చెప్తే దాని ప్రకారంగా మేము ఫ్లాట్ అయితే ఇస్తామండి. అంటే ఓన్లీ ఫ్లాట్స్ ఏనండి, ప్లాట్స్ కూడా ఉంటాయి? ఓన్లీ ఫ్లాట్స్ అండి, ఓన్లీ 2 BHK 3 BHK అండ్ 4 BHK కూడా. అంటే ఇన్ అండ్ అరౌండ్ అంటే సిటీలో ఎన్ని ఉంటాయి మీకు యాక్చువల్ అపార్ట్మెంట్స్? ఇన్ అండ్ అరౌండ్ మీకు 150+ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి మా దగ్గర, 2 BHK అండ్ 3 BHK. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ అంటే లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది? అంటే కాకినాడ స్టాండర్డ్స్ ప్రకారం మనకి సరౌండింగ్స్లో లోయెస్ట్ ప్రైస్ ఉంటుందండి. 36 lakhs నుంచి స్టార్టింగ్ అవుతుందండి. మనకి హైయెస్ట్ వచ్చి 2 crores అబోవ్. మీకు ప్రీమియం కాన్సెప్ట్లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్స్ లైక్ గాంధీనగర్, రామారావుపేట, వెంకట్ నగర్, శాంతినగర్, అశోక్ నగర్ అలా. సో శ్రీరస్తు సిల్వర్కి సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఐటెం చూసినట్టే నాకు పద్యం గుర్తొచ్చింది. కనకపు సింహాసనం అని అంటారు, అయితే ఇక్కడ సింహాసనం వెండితోటి అయితే ఉంది. అసలు ఏంటి వెండి సింహాసనాలు, ఈ సిల్వర్ స్టార్ వర్కాలు ఉన్నటువంటి కథ ఏంటి తెలుసుకుందాం ఒకసారి. సార్ హాయ్ సార్. మామూలుగా వెండిలో చిన్న చిన్న ఐటమ్స్ అయితే చూస్తే ఇక్కడ ఏకంగా రోలు, రోకలి ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. ఏంటి సార్ వీటి కథ ఏంటి అసలు? సార్ అంటే అందరికీ వెండి అంటే చాలా ఇష్టమే. ఇప్పుడు ఈ వెండి కుర్చీ అండి, అంటే పూజ గదిలో పెట్టుకోవడానికి అది బాగుంటుంది. అంటే పూజ గది అంతా మన వెండిమయం ఉంటుంది జనరల్గా. సో అందులో కూర్చి మాత్రం కొంతమంది కింద కూర్చోలేక ప్లాస్టిక్ కుర్చీలే కూర్చున్నారు. అలా కాకుండా వెండితో కుర్చీతో ఎందుకు చేయించకూడదు అనే కాన్సెప్ట్తో మనం వెండి కుర్చీ అనేది చేయించాం. మన కాకినాడలో ఎలా ఉంటుంది అనుకున్నాం, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సార్. మనం రీసెంట్గా వెండి సోఫా సెట్లు కూడా మనం సేల్ చేసాం. మన శ్రీరస్తు సిల్వర్స్లో రెడీగా వెండి సోఫాలు, వెండి డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి సార్. ఈ కాన్సెప్ట్ మన ఆంధ్రాలోనే ఫస్ట్ టైం మనం తీసుకొచ్చామండి మన కాకినాడకి. ఈ షోరూమ్ వచ్చి మనకి చంద్రబాబు పక్కసందులో డామినోస్ బిల్డింగ్ ఉంటుంది సార్, దానిపైన 2nd floor లో పెట్టాం మనం ఈ షోరూమ్ అనేది. సో వెండి అనగానే ఏదో చిన్న చిన్న ఐటమ్స్ మెళ్ళ వేసుకునేవి, చేతులకి వేసుకునేవి అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చూస్తే కనుక ఏకంగా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయట, యాక్చువల్గా కూర్చునేటటువంటి సింహాసనాలు ఉన్నాయి అంటున్నారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేటువంటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
సో ఆవాస అంటే నివాసము. సో ఈ నివాసానికి సంబంధించినటువంటిది 1, 2 కాదు, ఇది దాదాపుగా చాలా పెద్దవైతే కనబడుతున్నాయి. అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఏంటి, దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి ఒకసారి అయితే మనం తీసుకుందాము. సార్ ఏంటి ఈ ఆవాసకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఏంటిది? గేటెడ్ కమ్యూనిటీ ఇది కంప్లీట్లీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. అండ్ కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ మీరు చూస్తున్నారు. అండ్ ఇది హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీలు లాంటి క్వాలిటీ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి ఇది 165 యూనిట్స్ ఉంటాయండి అండ్ 10 ఫ్లోర్స్, మొత్తం 10 అంతస్తులు ఉంటాయి. ఇందులో మనకి 2 BHK, 2.5 BHK, 3 BHK, 3.5 BHK ఉంటాయండి. అండ్ అంటే ఇప్పుడు ఇందులో తీసుకున్నటువంటి వాళ్ళకి మీరు కల్పించేటటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి అసలు యాక్చువల్గా? మనకి అమ్యూనిటీస్ వచ్చేసి ఇండోర్ అమ్యూనిటీస్, అవుట్డోర్ అమ్యూనిటీస్ అని 2 ఉంటాయండి. ప్లస్ ఒక లగ్జూరియస్ క్లబ్ హౌస్ ఉంటుంది. మనకి అమ్యూనిటీస్లో వచ్చేసి ఒక జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, అవుట్డోర్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఫర్ ద ఎల్డర్ పీపుల్. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ అంటున్నారు. సో 10 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి అంటే కనుక సాయిల్ చాలా బలంగా ఉండాలి. దీనికి సంబంధించి మీరు ఏమైనా సేఫ్టీ మెజర్స్ అని తీసుకున్నారా? దానికి సంబంధించి కంప్లీట్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే మనము కాకినాడ లాంటి ప్లేస్లో సాయిల్ కొంచెం లూజ్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి మేము 30 meters డెప్త్ పైలింగ్ విత్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్. ఎందుకంటే మనకి అక్కడ వాటర్ వచ్చినా కూడా మనకి పిల్లర్స్ కానీ ఎక్కడ ఏమీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అంటే జనరల్గా మనం అపార్ట్మెంట్ అంటే కనుక అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువ ఫ్లోర్స్ తోటి ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ ఏంటంటే దాదాపుగా 10 అంతస్తుల పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇలాంటి ఎవరైనా కనుక ఒక మంచి ప్లేస్లో సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నటువంటి వాటిల్లో కనుక తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఆవాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ కమర్షియల్ గేటెడ్ కమ్యూనిటీ వాటిలో అయితే మీరు సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ QR కోడ్ స్కానర్ అయితే ఉంది. దీనికి సంబంధించి దీన్ని ఒకసారి మీరు స్కాన్ చేయండి ఆవాస అని చెప్పేసి దీంట్లో మీకే తెలుస్తుంది. Like, subscribe, press the bell icon.